తమను గెలిపిస్తే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ టంచనుగా ఇస్తామన్నారు. నాణ్యమైన చదువు చెప్పిస్తామన్నారు. అధికారంలోకి రాగానే అన్నింటికీ ఎగనామం పెట్టారు. ఏపీలో కూటమి నేతల కోతలు నమ్మి అధికారాన్ని కట్టబెట్టినందుకు ఇప్పుడు ప్రజలు తమని తామే తిట్టుకుంటూ ఉన్నారు. నేను మారిపోయాను అని చంద్రబాబు అంటే నిజమే అని నమ్మారు. ఇప్పుడు ఆయన పాలన తీరు చూసి చంద్రబాబు ఏమీ మారలేదనే అనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు అని ప్రైవేటు కాలేజీలు తెగేసి చెబుతున్నాయి. అదేవిధంగా కోర్సు ఫీజు ముందే కట్టకపోతే హాల్ టికెట్లు ఆపేస్తాము అని, పరీక్షలు రాయనిచ్చేది లేదు అని బెదిరిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ వైఖరిపై విద్యార్థులు మండిపడుతున్నారు. చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్తోమత లేనివారు అన్యాయం అయిపోకూడదన్న మంచి సంకల్పంతో దివంగత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని మరింతగా విస్తరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి దీవెనతో హాస్టళ్లలో ఉండి చదువుకునే వారిని ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన నారా లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా తన పాలనలోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అంతేకాదు తానిప్పుడు మారిన చంద్రబాబు నాయుడిని నమ్మబలికారు చంద్రబాబు. తండ్రి కొడుకులతో పాటు కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ సైతం అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ మాటలన్నీ నిజమే కాబోలు అనుకున్న ప్రజలు అధికారం అప్పగించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కించారు చంద్రబాబు. తాను ఇస్తానన్న హామీలు అమలు చేయలేదు సరికదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని చంద్రబాబు తీసేశారు. సిబిఎస్ఈ సిలబస్ తీసేశారు. మనబడి నాడు నేడు పథకాన్ని నీరుగార్చారు. హాస్టల్ విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వసతి దీవెన పథకాన్ని తీసేశారు. ప్రైవేట్ కాలేజీలను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెగనమ్మేయడానికి రెడీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేవారు. దాంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావు. కానీ కూటమి వచ్చిన తరువాత ఈ పథకానికి ఎసరు పెట్టారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపైన, తల్లిదండ్రులపైన ఒత్తిళ్లు పెంచుతున్నారు. సెమిస్టర్కు ముందుగానే ఫీజు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇచ్చేది లేదంటున్నారు. అదేవిధంగా చదువు పూర్తయిన వారి విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగావకాశాలు కోల్పోవలసి వస్తోందని విద్యార్థులు ఆక్రోశిస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఈరోజు కూడా సెయింట్ ఆన్స్ కాలేజీలో, ఏలూరులో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ కాలేజీలో గతంలో ఆ పాప చదువుకున్న డిగ్రీ సెకండ్ ఇయర్లో 7,800 రూపాయలు రీయింబర్స్మెంటు పడకపోతే ఆ రీయింబర్స్మెంట్ కూడా ఇప్పుడు కట్టమని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అంటే ఆ పాప హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంది, సర్టిఫికేట్లు కావాలని చెప్పి వస్తే ఈరోజు 40,000 రూపాయలు ఫీజు కడితేనే కానీ ఈ సర్టిఫికేట్లు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఒక్క ఏలూరు మాత్రం పరిమితం కాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కాలేజీలు ఇదే సమస్యలు ఉంటా ఉన్నాయి. 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో నిశ్చింతగా ప్రశాంతంగా చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు భోరుమంటున్నారు. కూటమి వైఖరితో విద్యారంగమే పెద్ద కుదుపునకు గురయ్యిందంటున్నారు విద్యావేత్తలు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మొదటి ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. ఈ విద్యా సంవత్సరం సగం ముగిసినా ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు. ఇటు ఫీజు రీయింబర్స్మెంట్, అటు వసతి దీవెన రెండూ ఇవ్వడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బుద్ధరాజు వెంకట రమేష్ కుమార్ రాజు, సత్య దంపతుల కుమార్తె ప్రశాంతి ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు మొదటి సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. రెండో సంవత్సరం కూడా ఇప్పటి వరకు రీయింబర్స్మెంట్ పడలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పడేవని సత్య అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అందరికీ అమ్మఒడి ఏంటి ప్రతిదీ కూడా బాగా చేశారు. ఆయన ప్రతి ఇంటింటికి కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చదువు చెప్పించారు. పుస్తకాలు, ఫీజులు కానించి అన్నిటికీ కూడా బాగా చెప్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రశాంతి కోరుతోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ ఉన్నప్పుడు మాకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అనేది పడేది, రీఇంబర్స్మెంట్ కూడా పడేది. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసలు పడుతుంది అటు ఇటు తిప్పుతున్నారు కానీ అసలు స్కాలర్షిప్ అనేది పడట్లేదు. మాకున్న ప్రస్తుతం కూడా అసలు ఏం బాగోలేదు. దయచేసి స్కాలర్షిప్ అని రీఇంబర్స్మెంట్ అనేది ఇవ్వాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం 6,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉంచేసిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పేదానికి ఇక్కడ వాస్తవ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 6,200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా బకాయిలు ఉన్నటువంటిది అంచనాలు లెక్కలు కనబడుతూ ఉన్నాయి. అంటే 6,200 కోట్ల రూపాయలు అంటే ఎన్ని వందల వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల యొక్క జీవితం అక్కడ ఆగిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, సర్టిఫికేట్ లేకపోతే మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి, వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అధికారులు చెప్తే కంప్లైంట్ ఇస్తే ఏమంటా ఉన్నారంటే మీరు వయా మీడియా ఎంతో కొంత కట్టి తీసుకుని అన్నారు తప్ప మేనేజ్మెంట్ని ఎక్కడా కూడా ఒత్తిడి చేయట్లే. ఎందుకంటే మేనేజ్మెంట్ యొక్క బాధ్యతలు కూడా ఈరోజు అధికారులు తీసుకొని వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యార్థుల తరపున మాట్లాడే పరిస్థితి లేదు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు రీఎంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని చెప్పి. కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా డిగ్రీ విద్యార్థులకు కావచ్చు, లేకపోతే పీజీ విద్యార్థులు లేకపోతే పాలిటెక్నిక్ విద్యార్థులు కానీ లేదంటే అమ్మఒడి కానీ సరిగ్గా పడిన పరిస్థితి ఎక్కడా కూడా కనబడట్లేదు. ఎంతసేపు ప్రైవేటు విద్యా వ్యాపారులకు కొమ్ము కాసే చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎంగా ఉన్నా ప్రభుత్వ విద్యా సంస్థలను వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూనే ఉన్నారని మేధావులు ఆరోపిస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా అధికారులు రాకముందు పూర్తిస్థాయిలో తాము ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. అదేవిధంగా ఏలూరుకు సంబంధించిన ఏరియాలో కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా విద్యార్థుల సమస్యలు ఏవి ఉండవు, తాము వస్తే విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులకు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థనే గాలికి వదిలేశారని చెప్పి విద్యాసంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి కూడా 6,200 కోట్లు అవుతున్నాయో అవి వెంటనే రిలీజ్ చేయాలని, రేపు విద్యార్థులకు సంబంధించి ఇబ్బందులు పెడుతున్నటువంటి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసే బస్ కూడా కనబడుతుంది. విషయం రాజు సాక్షి ఏలూరు జిల్లా నుంచి.